టీమిండియా ప్రయోగాలు ముగిశాయి. ఇక డైరెక్ట్ గా T20 వరల్డ్ కప్ లోని సూర్యకుమార్ యాదవ్ సేన ఆడబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతోంది. గత ఏడాదిగా ఆడిన తీరు, న్యూజిలాండ్ తో సిరీస్ లో పర్ఫార్మెన్స్ ఆధారంగా తుది జట్టుపై క్లారిటీ వచ్చినట్టే కనిపిస్తోంది. తుది జట్టుపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నా కివీస్ తో ఆఖరి మ్యాచ్ లో ఆడిన జట్టులో ఒక్క మార్పు మాత్రమే ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. తిలక్ వర్మ పూర్తిగా ఫిట్నెస్ సాధిస్తే సంజు శాంసన్ పై వేటు పడినట్టే అని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇక ఓపెనర్ గా అభిషేక్ శర్మ బరిలో దిగుతాడు. రోహిత్ శర్మ రిటైర్ అయిన తర్వాత జట్టులోకి వచ్చిన అభిషేక్ నిలకడగా రాణిస్తున్నాడు. ఎక్స్ప్లోజివ్ ఆట తీరుతో రెచ్చిపోతున్నాడు. పవర్ ప్లేలో భారత్ కు ఆయుధం అవుతున్నాడు. దంచి కొట్టడంలో తనకు తానే పోటీ అన్నట్టుగా రఫాడించేస్తున్నాడు. ఓపెనర్ గా ఎప్పుడో తన స్థానాన్ని ఫిక్స్ చేసుకున్నాడు. అందుకు తగినట్టే ఇప్పుడు సూపర్ ఫామ్ లోనే ఉన్నాడు. అయితే సంజు మాత్రం బెంచ్ కే పరిమితమయ్యేలా ఉన్నాడు. న్యూజిలాండ్ తో 5 మ్యాచ్ల్లో ఫెయిల్ అవడంతోనే ఈ పరిస్థితి వచ్చింది. కివీస్ తో సిరీస్ లో 1 డౌన్ లో ఇషాన్ కిషాన్ అద్భుతంగా రాణించాడు. బ్యాట్ తో మెరుపులు మెరిపించాడు. సెంచరీ, హాఫ్ సెంచరీతో టీమిండియాలో ఫిక్స్ అయిపోయాడు. జట్టులో తప్పక కొనసాగించాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు. అయితే T20 వరల్డ్ కప్ లో ఓపెనర్ గానే బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. సంజుపై వేటు పడితే లెఫ్ట్ హ్యాండర్లే ఓపెనర్ గా ఉంటారు. ఆ తర్వాత 1 డౌన్ లో బరిలో దిగే తిలక్ వర్మ కూడా లెఫ్ట్ హ్యాండరే. టాప్ 3 లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లు ఉండకూడదనేదేమీ లేదు. అయినా ఫామ్ లో ఉన్నప్పుడు ముగ్గురిని ఆడించాల్సిందే అనే చర్చ ఉంది. కొంతకాలంగా తిలక్ వర్మ కీలక ప్లేయర్ గా నిలుస్తున్నాడు. ఆసియా కప్ లోనూ అద్భుతంగా రాణించాడు. T20 కెరియర్ లో 2 సెంచరీలు కూడా కొట్టాడు. అయితే టెస్టిక్యులర్ సర్జరీ కారణంగా న్యూజిలాండ్ తో సిరీస్ లో బరిలో దిగలేదు. T20 వరల్డ్ కప్ కు మాత్రం రెడీ అవుతున్నాడు. పూర్తిగా ఫిట్నెస్ సాధించినట్టే అని కథనాలు వస్తున్నాయి. వార్మప్ గేమ్స్ తో తిలక్ మ్యాచ్ ఫిట్నెస్ ను ప్రూవ్ చేసుకుంటే టీమిండియాకు టెన్షనే ఉండదు. 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఎలాగో ఉంటాడు. స్కై ఫామ్ లో ఉండటం టీమిండియాకు అడ్వాంటేజ్. ఆ తర్వాత కూడా టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉండబోతోంది. 8వ స్థానం వరకు మెరుపులు మెరిపించే ప్లేయర్లే బరిలో దిగబోతున్నారు. 5వ స్థానంలో హార్దిక్ పాండ్యా కీలకం కాబోతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ హార్దిక్ దూకుడు మీదే ఉన్నాడు. పాండ్యాతో భారత్ జట్టుకో బ్యాలెన్స్ వస్తుందనడంలోనూ డౌట్ లేదు. ఆ తర్వాత శివం దుబే, రింకు సింగ్ లైన్ లో ఉంటారు. పరిస్థితులను బట్టి ఇద్దరి స్థానాలు అటు ఇటుగా మారొచ్చు. 8వ స్థానంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ పైన అంచనాలు ఉండబోతున్నాయి. వాషింగ్టన్ సుందర్ ఫిట్నెస్ సాధించి జట్టులోకి వచ్చిన తుది జట్టులో చోటు కష్టమనే అంచనాలున్నాయి. పేస్ విభాగంలో బుమ్రా, హర్షదీప్ కీలకం కాబోతున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తికి ఎక్కువ అవకాశాలున్నాయి. పిచ్ పరిస్థితులను బట్టి కుల్దీప్ ను కూడా దించే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తంగా సరైన తుది జట్టుతో బరిలో దిగితే భారత్ ను ఎవరూ ఆపలేరనే అంచనాలున్నాయి.